పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఛోటా భాయ్ బడే భాయ్ అన్నదమ్ముల సవాల్ పార్ట్ 2 సినిమా ఇది. పార్ట్ 2 2.1 ఇది 2.1. ఎందుకంటే మనకు బాహుబలి 1 తెలుసు, బాహుబలి 2 తెలుసు. అది వేరే బాగుంటుంది చెప్తా. అది ఎట్లా ఉంటుంది వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు చెప్పండి. విమర్శించుకున్నాం. ఎందుకంటుంటే ఇంతవరకు మన సినిమా చూసినప్పుడు ఒక ఎత్తు, తర్వాత ఇంకొక రకం. పార్ట్ 1 పార్ట్ 2 రివీల్ ఎట్లా ఉంటుంది, 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత అనేది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పేలాల్సిన బాంబు ఎట్లా పేలుతుందని ఆసక్తికరంగా చూస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రాలను ఏ విధంగా, అంటే మన పశ్చిమ బెంగాల్ తీసుకున్నా ఏం తీసుకున్నా టాస్కబుల్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ టాస్క్ ఏ విధంగా వెళ్తుంది, అక్కడ సర్ లాంటిది ఏదో తీసేసుకొని మొత్తం ఏం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అంటే ఇక్కడ మిలాఖత్తులో ఉంది. అన్అఫీషియల్ టీ కాంగ్రెస్ ఎన్డీఏలో ఒక పార్ట్గా ఉంది. ఇది అందరు బహిరంగ తెలిసిన విషయమే. చాలా మంచి సక్కతగా ఉంది. సడన్ గా ఈ గేరు బయటకు వచ్చింది. ఒకేసారి 2 ప్రధానమైనటువంటి విషయంతోటి తల్లడిల్లిపోతా ఉంది. సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనొచ్చు, తెలంగాణ అనొచ్చు. ఈ 2 ప్రధానమైన, ఒకటి మెట్రో విషయంలో ఇది ఆసమాష విషయం కాదు. కోట్ల రూపాయల ప్రాజెక్టు, 1000 కోట్లు చేతులు తిరుగుతున్నాయంటే ఈ లెక్క పెట్టే లోపు ఈ 1000 కోట్లలో కొంచెం ఏమవుతుందో మనందరికి అర్థమైపోతున్నాం. దాని మీద కలగనేటువంటి ప్రాజెక్ట్ స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే సేమ్ 3000 కోట్ల రూపాయలు, 2500 కోట్ల రూపాయల వరకు రాయదుర్గ భూముల వేలంలో జరిగినటువంటి వ్యవహారం. అంటే దాంట్లో ఒక బిట్టు 6 ఎకరాలు, ఇంకొక బిట్టు 5 ఎకరాలు సంథింగ్ చిన్న. మెట్రో భూముల అమ్మకాల విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది రాయదుర్గంలో అమ్మినటువంటిది అత్యధికమైన రేటు, మామూలు రేటు కూడా కాదు. అసలు 237 కోట్ల రూపాయలు. సుమారు అదొక 1200, ఇది 1300, 1500, 2500 కోట్ల రూపాయలు జమ కావాల్సి. ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి చెప్తాను. ఈ 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి భూమి కొని, భూమిని ఏం చేస్తారు కొన్నవారు, అది ఎవరైనా సరే, దాని మీద మళ్ళొక 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి దాని కమర్షియల్ కాంప్లెక్స్, ఇంకేది ఇండస్ట్రీలు ఏదో ఒక రకం చేస్తారు. అంత పెద్ద వ్యక్తులు ఎవరున్నారు ఇంత దమ్మున్నటువంటి పెట్టుబడి పెట్టేవారు? ఈ రోజుల్లో రాజకీయ నాయకులను నమ్ముకొని ఏ ఇన్వెస్టర్స్ రావట్లేరు. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు, ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఈ ప్రభుత్వాలు పోతున్నాయి. ప్రభుత్వం పోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు శరణను కోరుకోవాలో, లేకపోతే వాళ్ళ వేధింపులకు వీళ్ళు బలవుతున్నారు. అంటే 237 ఎకరానికి కోట్లు పెట్టుకునే వాళ్ళు లేరా మన హైదరాబాద్? ఎకరానికి మొత్తం కలిపి చూడండి, కలిపి చూస్తే దాదాపు 1200 కోట్లు పైన దాడుతుంది. మరి మళ్ళీ ఇంకా 5 మొత్తం 11 ఎకరాలు ఇది కూడా ఉంది కదా, మెట్రో భూములు కూడా ఉన్నాయి కదా. 6 ఎకరాలు 5 ఎకరాలు 2 బిట్లు, అవి 2 బిట్లు, మొదటి దశ రెండో దశ. రాయదుర్గం భూములు అనేది 6 ఎకరాలు ఒక బిట్టు, 5 ఎకరాలు ఒక బిట్టు. 6 ఎకరాల బిట్టు మీద వివాదం రాలేదు. 5 ఎకరాలది ఎస్బీఐకి గతంలో కేటాయించబడింది. అది ఏ విధంగా కేటాయించిందో మన సార్ గారు చెప్పారు. మొత్తం మీద ఎస్బీహెచ్ గా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ కావాలని సరే పెట్టారు. ఆ తర్వాత అది నిరుపయోగంగా మరీ లేదు. అనుకున్నటువంటి వర్క్ బిల్డింగ్లు జరగలేదు, నామకే వాస్తు బిల్డింగ్లు ఉన్నాయి. అంత మంచి సెంటర్ ప్లేస్ లో ఈ మన బ్యాంకే కదా ఏముంది, వాళ్ళకి వేరే కార్డు ఇచ్చేద్దాము, మీరు పోవట్లేరు కాబట్టి అది మేము రద్దు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే డిస్కషన్ మొదలైంది. అయినా కూడా అక్కడ అనుమతులు ఇస్తున్నారు, ఎక్స్టెన్షన్ అవుతుంది, వ్యాలిడిటీ అవుతా ఉంది. ఇలా ప్రభుత్వం పోయింది. మన రియల్టర్ గా చెప్పబడేటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అమ్మితే 1000 కోట్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బుల్డోజ్ గానే వెళ్తాడు తాను. ఎస్బీఐతో నెగోషియబుల్ గా ఉన్నా కూడా అదును చూసి వాళ్ళ ప్రమేయం లేకుండా డిసిజన్కి వెళ్ళిపోయింది. వీళ్ళు షాక్ అయ్యారు. అంటే ప్రభుత్వంతో డీల్ చేసుకోలేరు వీళ్ళు. ఎంత ఉన్నా అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారే కదా, పార్టీ వాళ్ళు కంపెనీ వాళ్ళైతే వాళ్ళ డేర్నెస్ వేరుగా ఉంటుంది. వీళ్ళు ఇంటర్నల్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసేలోపు అది యాక్షన్ కూడా వెళ్ళిపోయింది. సో అంటే వీళ్ళు రివ్యూ చేసుకోవడం, పై హెడ్ ఆఫీస్ కంటే ఎస్బీఐ కదా, మళ్ళీ ఢిల్లీ లెవెల్లో వాళ్ళ నెగోషియేట్ చేసుకోవడం. రామరెడ్డి గారు మీ వాయిస్ వెళ్తుంది లైవ్ లో. డిసిజన్ తీసుకునే లోపు ఈ జరగాల్సిన కార్యక్రమం అయిపోయింది. ఏమంటారుగా ముహూర్తం అయి పెళ్లి కూడా చేసేసారు. ఇప్పుడు ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. అంటే పూర్తి ఇనిషియల్ అమౌంట్ కట్టరు. నాకున్నంత వరకు చాలా రీసెంట్ యాక్షనే కాబట్టి 2,500 కోట్లు అంటే ఇమీడియట్లీ కట్టకున్నా 500 కోట్లు 800 కోట్లు కడతారు. ఈ తర్వాత వాళ్ళకి టైం ఉంటుంది, టైం తీసుకుంటారు. ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు.
వివాదాన్ని ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు డిస్కస్ చేస్తాడు, బోల్డో చేస్తాడు, మీటింగ్లో ఒక బహిరంగ మీటింగ్లో ఏదో అనేస్తారు, అందరినీ కంట్రోల్ చేసేసుకుంటాడు. కానీ ఇది డబ్బులతో సమస్య, అక్కడ డబ్బులు ఆగిపోయినాయి. ఇది ఆయన కోపం. రెండవది, వీళ్ళు సైలెంట్గా ఉండి నాకు తెలియకుండా కోర్టు దానికి వెళ్ళారు. ఇది జరిగింది. అది ఎక్కడ కొట్టాలో వాళ్ళు అక్కడ చేయాలో అక్కడ చేసేసారు. లోపాయగా మేనేజ్ చేయకుండా స్టే తెస్తారు. రెండో విడత డబ్బులు రావాలి కదా, అవి వస్తే కానీ రేపు రైతు భరోసా ఇవ్వలేడు. అవి వస్తే కానీ దీపం పథకాలు ఉన్నాయి, జనాలు ఇదేంటి ఇంద్రం ఇల్లు అడుగుతారు, రేపు వచ్చే దసరాకు బతుకమ్మకు చీరలు అడుగుతారు. ఇవన్నింటికి దినదిన గండం కదా మనకు. మననే ఖమ్మంలోనే ఎక్కడో అనౌన్స్ చేశారు, ఇది 30 తారీఖున రైతు భరోసా నిధులు. 26 తారీఖు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నాకు అప్పు పుట్టట్లేదు, నాకు వ్యవహారం చేయట్లేదు, మీరే వచ్చి కూర్చొని మీకు ఏమైనా పని చేయండి, మిగిలితే నాకు ఇచ్చిపోండి. ఈ తత్వానికి వచ్చాడు. ఈ సిచ్యువేషన్ లో వస్తాయన్న 1000 కోట్లు రాలేదు. ప్లస్ ఇంకొకటి అన్అఫీషియల్ అంటే నేను చెప్పకూడదు, అయినా చెప్తాను. ఈ వ్యవహారంలో ఇన్వెస్టరు ఏదో సాఫీగా జరుగుతుందని ముందుకెళ్తున్నప్పుడు వానికి కోర్టు కేసులు లిటికేషన్ వచ్చిన తర్వాత వారు కుతకబట్టేస్తారు. ఎందుకు? మియాలు అంతా ముందే వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి. సో నా పరిస్థితి ఏందని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇన్వెస్టర్స్ అంత 20 కోట్ల ఇన్వెస్టర్స్ చిన్న సన్న వాళ్ళు ఏమి ఉండరు. సో వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ రకంగా చేసినప్పుడు తాను ఈ విధంగా టైట్ చేయడంలో, అంటే ఎస్బీఐని బ్లాక్మెయిల్ చేయడంలో తప్పని పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాడు. మరి ఎస్బీఐ సన్నా చిన్నదంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, రిజర్వ్ బ్యాంకు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసేది. అంటే పొలిటికల్ పార్టీలు 60 లక్షల కోట్లు పొలిటికల్ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ రోజు మోడీ, రేపు నిన్న ఆయన, రేపు వచ్చేటైనా ఎవరైనా వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ దేశానికి పర్మనెంట్ దేశ స్వాతంత్రం ముందు నుంచినట్టు బ్యాంక్ వ్యవస్థ. సరే, ఎవరి పాలసీలు వాళ్ళు, అది ప్రైవేట్ బ్యాంకులు ఉంటే ఇందిరాగాంధీ వచ్చి జాతీయకరణ చేసింది. సరే, ఇండివిజువల్స్కి వెళ్ళినాయి. ఇండివిజువల్స్ కూడా అంత కాదు, 2-3 బ్యాంకులు ఉండాలంటే మోడీ గారు ఆలోచన ఉంది, ఎవరిష్టం వాళ్ళకి. సరే, అవి ఏకీకరణ చేసుకుంటూ బలీయంగా చేశాడు. ఈ పరిస్థితిలో కేంద్ర నిర్ణయం జరుగుతుంది కానీ రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరగదు. మరి ఇలాంటి వాళ్ళు కోర్టుకి వెళ్తే అందరికీ కూడా, అన్ని వ్యవస్థలకు కూడా మదర్ బ్యాంక్ అంటారు, లేదా ఫీడ్ బ్యాంక్, రకరకాల పేర్లు ఉంటారు. ఏంటంటే మనకు మదర్ బ్యాంక్ అది, లేదంటే మనకు ఏదన్నా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని నిధులు కూడా ఎస్బీఐకి, సెంట్రల్ ఎస్బీహెచ్ ఉండేది. మనం కూడా చాలా వరకు 10 మంది నడితే ఎస్బీఐ ఫస్ట్ తీసుకుంటాం, ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఇంకో బ్యాంకుకి వెళ్తాం, లేదా రష్ తక్కువగా ఉన్న ఇంకొక బ్యాంకుకి వెళ్తాం. అంటే ప్రతి వ్యక్తికి అలాగే ప్రభుత్వాలకు కూడా ఎస్బీఐనే లీడ్ బ్యాంక్గా ఉంది. ప్రతి రూపాయి అందులోకి వెళ్తుంది, ప్రతి రూపాయి అక్కడి నుంచి వస్తుంది. ఏదన్నా అంటే డిపాజిట్ రూపంలో కానీ రకరకాల రూపాయలు ప్రభుత్వాలు సేకరిస్తుంటాయి. అట్లాంటివి కూడా డిపాజిట్ చేస్తారు. సేఫ్ సైడ్లో ఏం చేస్తాయి, ప్రభుత్వాలు కూడా ₹1 కోటి వస్తే 50 లక్షలు డిపాజిట్ చేసి ఇంకో 50 లక్షలు ఆ స్కీమ్ కింద చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి దాచేడు అమౌంట్ కూడా ఇట్లాంటి బ్యాంకుల్లో ఉంటాయి. ఇప్పుడు అట్లా 25 కోట్లు ఉన్నటువంటి ఒక ఫండ్ తీసేశాడు, ఒక ఇండస్ట్రియల్ ఫండ్ అనుకుంటుందని. మొత్తం కూడా రద్దీ చేస్తాం, మీరు అన్ని ఏర్పాటు చేయండి అంటే ఒక జల్క్ ఇస్తున్నాడు, డాగులు ఇస్తున్నాడు. మనం ఆహార కమిషన్ చెప్పాలంటే లీకులు ఇచ్చేస్తున్నాడు. మొత్తం ఎస్బీఐ బ్యాంకులు అన్ని క్లోజ్ చేసేయండి, ఆ తగ్గట్టు ఏర్పాటు చేయండి, అధికారులు కుంజా చేస్తే అర్థమైపోతుంది. అందరికి లీకులు వస్తాయి కదా, వాళ్ళకు ఉన్నాయి కదా సోఫాల కింద జర్నలిజం చేసే ఛానల్స్, బాత్రూంలో దాచుకొని చూసే ఛానల్స్ ఉన్నాయి కదా, అక్కడ బులెటిన్ల మీద బులెటిన్లు రాస్తుంటారు, లీకుల మీద లీకులు ఇస్తుంటారు. ఇదంతా ప్రత్యామ్నాయం జరుగుతూ ఉంటే మరి అసమాషి కాదు పైన ఉన్న సారు ఖాన్తో గేమ్స్ ఆడకూడదు, మరి ఖాన్తోనే గేమ్స్ ఆడుతున్నాడు, పెద్ద సార్తోనే గేమ్స్ ఆడుతున్నాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీ కూడా ఇదే పాత్ర. ఎల్ఎన్టీ కూడా అదే సేమ్ ఇక్కడ ఏంటి, ఇంతకుముందు ఆ మాఫియా అట్లా కూడా ఎల్ఎన్టీ కూడా వాళ్ళకి ఏదో చెప్పి అమ్మేశాడు, కొనుక్కున్నాడు, కొంత ఇచ్చాడు, మిగతాయి ముందు ఎల్ఎన్టీ కట్ చేసుకోండి అంటే అంతే కదా. విడాకులు తీసుకున్న తర్వాత విడాకులు సెటిల్మెంట్ చేస్తే కొత్త పెళ్లి చేసుకుంటుంది. నువ్వేమీ చేయకుండా నేను ఎల్లంటితో ఇంకా బంధం ఉంటుంది, వస్తుంటా పోతారు రామచిలుక అంటే నడవదు కదా. విడాకులు ఇచ్చిన వాళ్ళతో కట్ చేసుకోవాల్సింది. ఆ విషయం చెప్తే అతని మీద ఇంకా కిషన్ రెడ్డి మీదనో ఇంకోరి మీదనో ఇంకా ఎల్ఎన్టీ బీఆర్ఎస్ మీద పడలేదు నింద, ఎస్బీఐ మాత్రం బీఆర్ఎస్ మీద నిందపడింది. ఈ ఎల్ఎన్టీ మాత్రం పాప కిషన్ రెడ్డి గారి మీద లెక్కిచ్చేశారు. అంటే ప్రజల మైండ్ గేమ్ సెట్ చేస్తానికి ఆయన స్పీచ్ ఇస్తున్నాడు, లోపల విషయాలు ఆయనకు తెలుసు. నాకు తెలిసి ఈ 2 రోజులు నిన్న ఢిల్లీలో ఉన్నాడు సారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు కూడా అక్కడే ఉండి వీటిని సెటిల్ చేసుకొస్తాడు. మొత్తం మీద మళ్ళీ ఆ నైపుణ్యం ఉంటుంది, ఇక్కడ ఏం చేయాలో. మరి ఆ బడా పెద్దన్న కాబట్టి మరి ఏం శరణు కోరుకుంటారో, వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుద్దు, ఏం జరిగినా కూడా ఇక్కడ ఏ విషయం ఏంటంటే
ఈ రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడకూడదు అని మా ఉద్దేశం. ఉమ్, అనిశ్చిత పరిస్థితులు అంటే ఈ ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. బ్యాంకులు విత్డ్రా అయిందంటే ఉమ్, మనకు బలంగా ఉన్న వ్యక్తి, ఊరికనే కూర్చున్న వ్యక్తి, ఒక సంస్థను మన ఊర్లో కూడా చూస్తాం. ఒక సంస్థ కంపెనీ ఉంటుంది, ఊరికనే దివాలా తీశాడని ఒక పుకారు వస్తే నిజంగా దివాలా తీస్తాడు. బా, ఉమ్, అంటే అవసరం లేని వాళ్ళు కూడా అప్పు తీసేసుకుంటారు, రిటర్న్ ఇచ్చే నాకు అవసరం ఉన్నాయి అంటే. ఇది ప్రాక్టికల్ మనం అందరూ చూస్తుంటాం. ఇట్లా ఎస్బీఐ నుంచి అన్ని పోయిన తర్వాత మరి లోన్లు కట్టిన వాళ్ళకు వాళ్ళ పరిస్థితులకు ఎట్టిపోతుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, నువ్వు లోన్ తీసుకున్నావు అనుకో, మొత్తం సెటిల్ చేయాలని నీ మీద కూర్చుంటుంది. కానీ నెలల ఈఎంఐ కట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితులు నువ్వు మొత్తం ఒకేసారి లోన్ ఎలా కట్టగలుగుతావు? రైతు ఎలా కలుగుతాడు? సామాన్యుడు ఎలా కలుగుతారు? ఇండస్ట్రీ వాళ్ళు ఎలా కలుగుతారు? రేపు డబ్బులు వస్తాయి కదా, దాచుకున్నట్టు పెన్షన్ డబ్బులు ఎక్కువ. మా డాడీ కూడా ఎస్బీఐనే దాచారు. ఎవరైనా పోస్ట్ ఆఫీసులో ఎస్బీఐనే. చాలామంది ఎవరైనా సరే తనకున్న 10,000 రూపాయలైనా సరే దాస్తాడు పోస్ట్ ఆఫీసు లేదా ఎస్బీఐ లాంటి బ్యాంకులో నమ్ముకుంటారు. అట్లా అయినా విత్డ్రా వెళ్ళిపోతే మరి రేపు పొద్దున వ్యవసాయదారునికి పల్లి లోన్ రావాలన్నా, ఒకరికి ఇల్లు కావాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక విధ్వంసం జరిగిపోతే అంటే నీ రాజకీయ అవసరాలకు నీ యొక్క అజ్ఞానం వలన, అవివేకం వలన, అవగాహన లోపం వలన ఇట్లా చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే రాష్ట్రం దెబ్బతింటుంది కదా. ఆల్రెడీ అనేంటి మరి సలహాదారులు ఏ సలహాలు ఇస్తున్నట్టు మరి ముఖ్యమంత్రి గారికి? అవమానాల మధ్య, అనుమానాల మధ్య ఏర్పడే రాష్ట్రం కష్టపడి ముందుకు వెళ్తా ఉంటే మళ్ళీ అపోహల మీద పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎదగాల్సిన క్రమంలో తిరోగమనంలో ఉంటే ఇట్లాంటి చేతులారా చేసుకుంటే మళ్ళీ చాలా రైట్. సో మొత్తం మీద బడాబాయి చోటాబాయి అన్నాదమ్ముల సవాల్ ఈ రోజు ఢిల్లీలో ఇవాళతో ముగుస్తుందా, రేపు ఇంకెక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది రేపు తెలుస్తుంది మనకి, రేపు తెలుస్తుంది. నాకు తెలిసి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకునే మార్గం తీసుకొని వస్తారు. అది ఎవరికి సమస్య లేండి, అంటే ఇద్దరు కావాలి కాబట్టి 2 అడుగులు అటు ఇటు తగ్గినా ఇద్దరు ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. ఎంతకి ఎస్బీఐకి న్యాయం చేస్తారా, న్యాయం చేయరా? ఎస్బీఐకి వేరే ల్యాండ్ ఇచ్చేస్తాం, మీరు మీకు డబుల్ కోట్ కలిసి ఇంకా మన 300 కోట్ల ల్యాండ్ అనుకోండి, మీకు 600 కోట్ల ల్యాండ్ నీకు ఫ్యూచర్ సిటీ ఉంది కదా, అక్కడ ఇచ్చేస్తాం కార్పొరేట్ గా. మీ బిల్డింగ్ కూడా మేమే కట్టిస్తాం, ఆ బిల్డింగ్ కూడా మేమే కట్టిస్తాం, మీకేమక్కరా అని చెప్పేసి పాపం ఇంత కష్టపడి కేసు వేసినటువంటి ఆ సదరు చైర్మన్ ఎవరు ఉంటారు కదా, ఆయన ట్రాన్స్ఫర్ చేయడము విఆర్ మీద పంపించేస్తారు. పంపే కూడా సంతోషం, అసలు సమస్య లేదు. అంటే మీరే డిసిజన్ పంపే కూడా సంతోషం. తెలుగువాడ ఆంధ్ర వాళ్ళ చేస్తారు లేదు అంటారా? ఆయన ప్రమోషన్ ఇవ్వండి, మంచి ఇష్యూ తీసుకొచ్చి 600 కోట్లది 1300 కోట్ల నుంచి 1300 నుంచి 500 కోట్ల అని తెప్పిస్తే ప్రమోషన్ ఏంటి సంతోషమే. అట్లేం కాదు కాదు 12 కోట్లు ఎంతైనా సరిగ్గా ఉండదు. విజయసాగర్ గారు, సరే ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడారు, అంటే హరీష్ రావు గారు మాట్లాడి